హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 4,00,000 రూపాయల వరకు ఇచ్చేందుకు మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఉత్తర్వులైతే జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఈ బెనిఫిట్ అయితే అందబోతుంది. సో కాబట్టి వీడియోని చివరి దాకా చూడండి. రేషన్ కార్డుని చాలా చాలా ప్రాముఖ్యంగా ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ కోసం అయితే ఎంచుకోనున్నారు. ఎవరైతే అనర్హులున్నారో వాళ్ళకి తొలగించి కేవలం అర్హులకి మాత్రమే ఈ బెనిఫిట్‌ని అందివ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలోని పేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తీపి కబురు చెప్పారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2029 నాటికంతా కూడా ఇల్లులు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గృహప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 2.5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తున్నామని, రాష్ట్రంలో మొత్తం 5,50,000 ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. అంతేకాదు 4,50,000 ఇళ్లను డిసెంబర్ లోపు కట్టించి అందజేస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా పుదూరులోని టిడ్కో ఇళ్ల గృహప్రవేశానికి పాల్గొన్న మన యొక్క రాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 920 కోట్లు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని చెల్లించామన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు చెల్లించిన వారికి తిరిగి ఇవ్వలేదన్నారు. మొత్తం 82,000 మందికి 174 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ నెలలోనే ఆ బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్లించారని, దీంతో కేంద్ర ప్రభుత్వం 28 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నివాస యోగ్యం కాని ప్రాంతాలలో ఇళ్లు కట్టేందుకు స్థలాలను ఇచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి పైప్డ్ న్యాచురల్ అంటే పిఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పిఎన్జికి అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, ఇళ్లలో కుళాయి తిప్పగానే నీళ్లు కూడా వచ్చినట్లుగా స్టవ్ నాబ్ తిప్పితే గ్యాస్ రావాలని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ముఖ్యంగా చూస్తే దీపం పథకం 2 కింద ఇస్తున్నటువంటి డబ్బులను ఈ పిఎన్జి గ్యాస్ వాడుతున్న వారికి కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ప్రజలకు సంబంధించి ముఖ్యంగా 1వ తేదీన పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డుని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్ కావచ్చు, అండ్ మనకు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి పథకాన్ని కూడా మనకు బేసిక్గా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డులను బేస్ చేసుకునే ఉంటున్నాయని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో రేషన్ కార్డు కలిగిన వారికి ముఖ్యంగా 4,50,000 మందికి లబ్ధి అయితే చేకూరుతున్నట్లు ఈయన ప్రకటించారు. రేషన్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డులో యాక్టివ్గా అంటే రేషన్ కార్డుని ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో అటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి 4,00,000 రూపాయలను డబ్బులను మంజూరు చేస్తామని, ఇక అదేవిధంగా ఇంటి స్థలం కూడా లేనటువంటి వారు ఎవరైనా వాళ్ళకు సంబంధించినటువంటి అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి నేరుగా ఇంటి స్థలం ఇంటి స్థలాన్ని 3 సెంట్ల ఇంటి స్థలాన్ని గ్రామీణ ప్రాంతాలలో, అలాగే పట్టణ ప్రాంతాలలో మనకు 2 సెంట్ల ఇంటి స్థలాన్ని అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నివాస యోగ్యమైనటువంటి ఆ స్థలాలను ఎంపిక చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలలో ఈ యొక్క లేఅవుట్స్ని 2 సెంట్ల ఇంటి స్థలం అంటే 12 అంకణాలు, ఇక గ్రామీణ ప్రాంతాలలో చూస్తే 3 సెంట్ల ఇంటి స్థలం అంటే డైరెక్ట్గా వాళ్ళకి 18 అంకణాలు ఇంటి స్థలం అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి వారి పేరు మీద కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉంటే వారికి మాత్రమే ఈ ఇళ్ల స్థలాలైతే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరియు ఇంటి నిర్మాణ విషయానికి వస్తే
ఇంటి స్థలానికి సంబంధించి వాళ్ళకి స్థలం అనేది కలిగి ఉండి కరెంట్ మీటర్ ఉన్నా పర్లేదు కానీ వారి పేరు మీద అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరు మీద కూడా గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్ల మంజూరు అనేది లేకపోతే అటువంటి వారికి తక్షణమే ఇల్లు అయితే మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,39,000 రూపాయలు మిగిలినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే భరించి మొత్తంగా అర్హులకు 4,00,000 రూపాయల వరకు అందించేందుకు కృషి చేస్తున్నామని నిన్న జరిగినటువంటి ఈ యొక్క పొదూరులో జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మనకు డిసెంబర్ 2026 సంవత్సరంకంతా కూడా 4.5 లక్షలు ఇళ్లను ఆయన్ని కట్టించాలని చెప్పేసి ఆయనైతే ఉత్తర్వులు జారీ చేశారు. 2029 నాటికి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇల్లు లేని వారు కానీ ఇళ్ల స్థలాలు లేని వారు కనుక ఉంటే దయచేసి వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఎందుకనంటే వాళ్ళు కూడా ఇంటికి అప్లై చేసుకొని ఇళ్ళైతే పొందుకుంటారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.